హలో మై బిలవ్డ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారు కదూ? ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి కదూ? ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీరు ఆశీర్వదించబడాలనే ప్రార్థన నిండిన హృదయాలతో ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు అందిస్తున్నాం. అదే ఆశతో ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశములనికి మిమ్మలను ఆహ్వానిస్తున్నాను. ఈరోజు పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. మన ఎక్స్పెక్టేషన్స్ గురించి, మన నిరీక్షణ గురించి, మన ఆశల గురించి అక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. మనకు నీతి కలుగునను నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు, లేక మనకు మంచి కలుగునను నిరీక్షణ. ప్రియులారా, మనము మన జీవితాల్లో ఎలాంటి ఆశలు కలిగి ఉన్నాం? మంచిని ఆశిస్తున్నామా లేక చెడుని ఆశిస్తున్నామా? గొప్ప కార్యాలు ఆశిస్తున్నామా లేక చిన్న చిన్న వాటిని ఆశిస్తున్నామా? మనం ఆశించిన దానిని బట్టి దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు. విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అన్నాడు. దేన్నైతే నిరీక్షిస్తున్నావో, దేన్నైతే ఆశిస్తున్నావో దాని నిజస్వరూపము విశ్వాసము అన్నాడు. నీ విశ్వాసము ఉన్నతమైన దాన్ని ఆశించేదిగా ఉండాలి. నీ విశ్వాసము మంచి వాటిని ఆశించేదిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు నీవు ఆశించినది నీవు తప్పక పొందుకుంటావు. అందుకనే దావీదు ప్రార్థన చేశాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. నాకు నేనుగా చేయలేని పని నీ కృప ద్వారా నా ద్వారా జరిగించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. అలాంటి ఆశ కావాలి. ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తాడు అని దేవుని వాక్యం మాట్లాడుతోంది. కనుక ఈరోజు ఎలాంటి ఆశ కలిగి ఉన్నాం, ఎలాంటి నిరీక్షణతో మనం ఉన్నాం? నీ ఆశను బట్టి, నీ నిరీక్షణ బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. కొన్నిసార్లు నేను చేయలేనేమో, నేను సాధించలేనేమో అనే నిరుత్సాహంతో మనము ఆశలు చిన్న చిన్నగా తక్కువ స్థాయిలో ఆశలను ఉంచుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం అలా మాట్లాడడం లేదు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభు అని ప్రార్థన చేశాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 2 గుడ్డివారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుమని దృష్టి కోసం వాళ్ళు కేకలు వేస్తుంటే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు, మీ నమ్మకమును బట్టి మీరు చూపు పొందుతారండి. మీ నమ్మకమును బట్టి, నీ నమ్మకం ఎంత ఉందో అంతగా నీవు ఆశీర్వదించబడతావు. నీవెంతగా నమ్ముతున్నావో, నీవెంతగా ఆశించి నమ్ముతున్నావో అంతగా ఆశీర్వదించబడతావు. ప్రియులారా, కొన్నిసార్లు ఒకే పరిస్థితిలో ఒకరు ఆశీర్వదించబడతారు, ఒకరు ఆశీర్వాదం పొందుకోలేకుండా ఉంటారు. ఒకే పరిస్థితిలో, ఒకే సమాజంలో ఉంటాం, ఒకే పరిస్థితిలో ఉంటాం. ఒకడు పైకి వెళుతుంటాడు, మరొకడు క్రిందకి దిగిపోతూ ఉంటాడు. ఈ పరిస్థితులను మనం గమనించాలి. ఆయా సమయాల్లో అలాగూ ఆ ఒకే పరిస్థితిలో ఉండి ఒకడు ఆశీర్వదించబడడం, ఒకడు కృంగిపోవడం చూస్తుంటే ఎలా సాధ్యమంటే, ఆశీర్వదించబడిన వాడు గొప్ప ఆశలు కలిగి ఉంటాడు, దేవుని మీద ఆధారపడిన వాడిగా ఉంటాడు. ఒకవేళ తప్పు మార్గాల్లో పైపైకి ఎక్కుతున్న వారు ఉంటే ఉండొచ్చు, అలాంటి వారు అక్కడ నిలవరు. కానీ ఉన్నతంగా మంచి స్థితిలో ఆశీర్వదించబడేవారు అదే పరిస్థితిలో కొంతమంది పడిపోతుంటే మరికొంతమంది అదే పరిస్థితిలో ఉండి ఉన్నతమైన స్థితికి ఎక్కేవారు ఉంటారు. మోషే నాయకత్వంలో వాగ్దత్త దేశాన్ని చూసి రావడానికి 12 మంది వేగులు వారు వెళ్ళారు. ఆ 12 మంది చాలా శ్రేష్ఠులు. అసలు ఒక్కొక్క గోత్రం నుంచి చాలా శ్రేష్టమైన వారిని ఎంచి అక్కడికి పంపించాడు మోషే. వెళ్ళిన వారిలో 10 మంది ఆ దేశాన్ని చూసి నిరుత్సాహకరమైన వార్తలు తీసుకుని వచ్చారు. అక్కడ ప్రజలను చూసి భయపడ్డారు. నిరుత్సాహకరమైన మాటలు తీసుకుని వచ్చి నిరుత్సాహకరమైన మాటలనే ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేశారు. అయితే జోషువ, కాలేబు అనే 2 భక్తులు నిశ్చయముగా మనం అక్కడికి వెళుదాము, ఆ దేశమును స్వాధీనపరుచుకుందాము,
వారిని జయించుటకు, అక్కడ ఉన్న వారిని జయించుటకు మనకు శక్తి చాలును అని మాట్లాడారు. ఒకే పరిస్థితిలో ఉన్నవారు ఒకే దేశానికి వెళ్ళారు, ఒకే పరిస్థితులు చూస్తారు, ఒకే ప్రజలను చూస్తారు, అంతా ఒకటే. కానీ 10 మంది నిరుత్సాహ హృదయాన్ని పొందుకొని నిరుత్సాహకరమైన మాటలు మాట్లాడారు. 2 ప్రోత్సాహకరమైన ఆలోచనలతో ప్రోత్సాహకరమైన మాటలు పొందారు. ఆ 2 ఆశించింది పొందుకున్నారు. ఈ 10 మంది నిరుత్సాహంతో కృంగిపోయి దాన్ని పొందుకోలేకపోయారు. ఈ దినాన్ని దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోవాలంటే యూ నీడ్ టు బీ విత్ గుడ్ ఎక్స్పెక్టేషన్. ఒక మంచి నిరీక్షణ, ఒక మంచి ఆశ కలిగి ఉండాలి. నా దేవుడు చేయగలడు, నా దేవుడు నాలో గొప్ప కార్యములు చేయగలడు, నా ద్వారా నా కుటుంబానికి, నా ద్వారా నా సంఘానికి, నా ద్వారా నా చుట్టూ ఉన్న వారికి గొప్ప కార్యములు చేయగలడు అనే నమ్మకం, ఆ విశ్వాసంతో పాటు గొప్ప కార్యాల కొరకు నిరీక్షణ. చిన్న చిన్న విషయాల కోసం కాదు, ఎక్కలేనంత ఎత్తైన కొండల వంటి ఆశలు. అలాంటి ఆశలు మన హృదయాల్లో ఏర్పరచుకుందాం. అలాంటి ఆశల కొరకు విశ్వసించుదాం. ఆశలను, ఆ విశ్వాసాన్ని దేవునికి అప్పగించుదాం. దేవుడు మనలో గొప్ప కార్యాలు చేస్తాడు, మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. అలాంటి గొప్ప కార్యాలు మనం పొందుకోగలిగేటట్లుగా ఉన్నతమైన ఆశలు, ఉన్నతమైన ఎక్స్పెక్టేషన్స్, ఉన్నతంగా నిరీక్షించుదాం. మన నిరీక్షణను బట్టి మనం విశ్వాసం ఏర్పరచుకుని ఆ విశ్వాసం ద్వారా దేవుని మీద ఆధారపడదాం, గొప్ప కార్యాలు పొందుకుందాం. అలాంటి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. కృపగలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ఈ మాటలు విన్నవారందరి జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉంచండి. ఉన్నతంగా ఆశించి, ఉన్నతమైన నిరీక్షణ కలిగి, విశ్వాసంతో నీ మీద ఆధారపడి ఆశీర్వాదం పొందుకోగలిగేటట్లు, విన్నవారు ఆశీర్వాదం పొందుకోగలిగేటట్లు, వారి ద్వారా ఇంకా అనేక మంది ఆశీర్వదించబడేటట్లు, తద్వారా నీ నామం మహింపరచబడేటట్లు నీ కృప వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ, వారి అవసరతల్లోనూ వారి సమస్యల్లోనూ మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.